తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి ఈ రోజు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. అంతా బానే జరుగుతుందా లేదా? ఒకవేళ ఏదైనా కొంచెం కింద మీద ఉంటే ఏ పూజ చేసుకుంటే బాగుంటది, ఏ దేవుణ్ణి కొలుసుకుంటే బాగుంటది, ఈ విషయాలు మనం తెలుసుకునేవే. మరి కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉందో చెప్పాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంటది కదా. మీరందరూ చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మీ అందరికీ ఎంతో పరిచయమైన వ్యక్తి, ఆయన్ని జ్యోతిషరత్న, వాస్తు విద్వాన్ డాక్టర్ బమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం. ఈ 2025 సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అన్నీ అనుకూలించబోతున్నాయా లేదా? ఒకవేళ ఏదైనా కొంచెం కింద మీద ఉంటే ఏం చెయ్యాలి? ఇదే కదా మనకు కావాల్సింది. మరి అదంతా కూడా స్పష్టంగా మనకు చెప్పేటందుకు గురువుగారు మన ఎదురుగే ఉన్నారు. కాబట్టి మాట్లాడదాం. గురుగారు, కుంభరాశి వారికి అదృష్ట జాతకులుగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం. ఎందుకు అంటే అన్ని రంగాల వారికి కూడా అనుకున్న పనులు అనుకున్న సమయానికి నెరవేరిపోతాయి. గత 5 సంవత్సరాల నుంచి ఎంతైతే ఇబ్బందులు పడుతున్నారో, పూర్వకాలం ఏదైతే 5 సంవత్సరాల కాలం కంటే కూడా నూతన కార్యాలు మీరు సాధించవచ్చు. నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పురోగతి అద్భుతంగా ఉంటుంది. కానీ దానితో పాటు అధిక ధన వ్యయం కూడా అవుతుంది. ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వచ్చేసరికి కోరుకున్న కోర్సు కానివ్వండి, కోరుకున్న యూనివర్సిటీ కానివ్వండి, విద్యకు పొందుతారు. కానీ కొంత ధనం ఎక్కువగా పెట్టుబడి మేనేజ్మెంట్ సీట్లు పొందుతారు. మరి ఏం చేయాలి? అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంకా బోలెడు సమయం ఉంది, ఇంకా 3-4 నెలల సమయం ఉంది. కాబట్టి మీరు కొంచెం కష్టపడి గనక చదువుకుంటే గనక విద్యార్థులకి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది ధన నష్టాన్ని ఆపచ్చు. కాబట్టి విద్యార్థులు మీరు రోజుకి 8 గంటలు కష్టపడుతుంటే, ఈ యొక్క కుంభరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంకొక 2-3 గంటలు ఎక్కువ కష్టపడాలి. 10, 11, 12 గంటలు కష్టపడండి. తప్పనిసరిగా మంచి అవకాశాలని మీరు పొందవచ్చు. మంచి ఉత్తీర్ణత పొందవచ్చు. ఉద్యోగస్తులకు సంబంధించి హాయిగా మీరు కావాల్సిన ఉద్యోగంలోకి మారిపోండి. ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపచ్చు. కానీ ప్రలోభాలకు లొంగకండి. అంటే ఏదో ఎక్కువగా వస్తుంది, ఏదో సాధిస్తాము అని ఎవరైనా చెప్తే నమ్మొద్దు. మీరు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించి చూసిన తర్వాతనే ఒక అడుగు ముందుకు వేయండి. ప్రలోభాలకు లొంగి ఏ పని చేయవద్దు. తప్పనిసరిగా మీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారు. ఎప్పుడు అంటే మీ స్వయం కృషితో మీరు ముందుకు వెళ్ళినప్పుడు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించడమే కాకుండా అవార్డులు కూడా పొందడానికి అవకాశం ఉంది. అన్ని రంగాల వారికి శుభదాయకంగా ఉంటుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి స్థానచలనాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి మీరు ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటే కనుక ఆ విషయంలో కూడా మీరు కోరుకున్న చోటికి మీరు వెళ్ళడానికి అవకాశాలు లభిస్తాయి. ఇంకా వ్యాపారస్తులకు సంబంధించి అన్ని రంగాల వ్యాపారాలు కూడా బాగుంటాయి ఈ సంవత్సరం. కుంభరాశికి సంబంధించి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపారాలు పూర్వం ఏదైతే ఉందో దాన్నే కొనసాగించండి. నూతన అవకాశాలు వచ్చినప్పటికీ అనుభవం లేని దాంట్లో పెట్టుబడి పెట్టవద్దు. అనుభవం ఉన్న పని మీరు ఏది చేసినా సరే ఎటువంటి నష్టం వాటిల్లకుండా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ధనస్థానంలో శని, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని గురుస్థానంలో ఉన్నాడు. కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు. అందులో మకర కుంభాలకు అధిపతి శని ధనంలో ఉన్నాడు. మీ రాశికి అధిపతి శని. కాబట్టి ప్రణాళిక కరెక్ట్గా ఉంటే, మీరు సిద్ధంగా ఉంటే ఉత్తమ ఫలితాన్ని, ఆర్థిక విజయాన్ని మీరు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాలు చేస్తారు. కొత్త రుణాలు అంటే ఏదైనా వస్తువు కానీ, స్థలం కానీ, గృహం కానీ కట్టుకోవడానికి అవకాశం ఉంది. గృహయోగం చాలా ఎక్కువగా కనపడుతుంది. అలాగే ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. తప్పనిసరిగా శుభవార్తలు, శుభకార్యాలు నిర్వహిస్తారు. మీ పిల్లలకో, మీ వాళ్ళకో ఎవరికో వివాహాలు అవ్వటమో, ఇతరత్రా శుభాలు జరగడానికి అవకాశం ఉంది. తద్వారా ధన వ్యయం అధికంగా కనపడుతోంది. అంటే ఎటువంటి విషయంలో నష్టపోరు. ధనాన్ని శుభానికే మీరు వెచ్చించడం జరుగుతుంది. ఇంకా రాజకీయ రంగం వారికి సపోర్ట్ పెరుగుతుంది. ఆదరణ బాగా లభిస్తుంది. మీ వెనక నిలబడే వాళ్ళు ఎక్కువ అవుతారు. అండదండలు లభిస్తాయి.
ఆర్థికమైనటువంటి శక్తి సమకూరుతుంది. తద్వారా ధైర్యంగా మీరు ఒక అడుగు కనుక ముందుకు వేసినట్లయితే మీ ప్రణాళికల్లో మీరు విజయం సాధించవచ్చు. అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రాక్టులు, ఇతరత్ర ఈ యొక్క ఏవైతే టెండర్లు అవి వేసేవాళ్ళు ఉన్నారో మీరు తప్పనిసరిగా విజయాన్ని పొందవచ్చు. మీకు తప్పనిసరిగా మీకు కాంట్రాక్ట్ లభిస్తాయి. తద్వారా మంచి ఉత్తమ ఫలితాన్ని, లాభాన్ని మీకు చేకూర్చుకోవడానికి అవకాశం ఉంది. స్త్రీలకు సంబంధించి సినీ క్రీడా రంగాల వారికి అద్భుతమైనటువంటి అభివృద్ధి కనపడుతోంది. క్రీడారంగంలో ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఏ క్రీడ అయినా సరే, అంటే నేషనల్ గేమ్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ గేమ్స్ కానివ్వండి, ఇండోర్ కానివ్వండి, అవుట్డోర్ కానివ్వండి, ఏ పిల్లలైనా సరే ఎవరైతే స్త్రీలు పాల్గొంటున్నారో వాళ్ళకి తప్పనిసరిగా విజయావకాశాలు పురుషుల కంటే కూడా మెండుగా ఉన్నాయి. క్రీడారంగం వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే స్త్రీలకు సంబంధించి వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండివిజువల్ వ్యాపారస్తులు, స్వయం ఉపాధితో కుటుంబ పరిశ్రమలు ఎవరైతే నెలకొల్పుకొని చేస్తున్నారో, అలాగే ఆన్లైన్ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో, ఇటు వస్త్ర వ్యాపారం కానివ్వండి, ఇతరత్ర వస్తు వ్యాపారం కానివ్వండి, ఆన్లైన్లో ఎవరైతే స్త్రీలు వ్యాపారం చేస్తున్నారో తప్పనిసరిగా మీ శ్రీవారికి లేదా మీ కుటుంబ సభ్యులకు విడమర్చి చెప్పి మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయండి. తప్పనిసరిగా ఆర్థిక పురోగతి లభిస్తుంది. ఆర్థికంగా ఆశాజనకంగా కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మానసిక నరాల ఒత్తిడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. దూర ప్రయాణాల వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నీటి విషయంలో జాగ్రత్త, నివాస విషయంలో జాగ్రత్త. ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు మీరు స్టే చేసేటువంటి హోటల్స్ కానివ్వండి, బసలు కానివ్వండి, శుభ్రంగా ఉన్న వాటిలో నివాసం ఉండండి. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం అటువంటివి చేయవద్దు. ఇన్ఫెక్షన్స్ రావడానికి, రక్తంలో కూడా కొంత ఇన్ఫెక్షన్స్ రావడానికి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధి కూడా రావడానికి అవకాశం ఉంది. అలాగే వాత రోగము, వేడి రోగాలు రావడానికి అవకాశం ఉంది. కొంచెం కుంభరాశి వాళ్ళు ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే సరిపోతుంది. మీరు కొత్తగా ఏం చేయక్కర్లా. శ్రద్ధగా ఉండటం వల్ల మీకు అనారోగ్యాలు రావడానికి తక్కువ అవకాశాలున్నాయి. మిగిలిన అన్ని రంగాల్లో కూడా, అన్ని విషయాల్లో కూడా శుభకరమైనటువంటి స్థితిలో మీరు ఉంటారు. ఈ సంవత్సరం ఆర్థిక పరంగా కొంత ధన వ్యయం ఎక్కువగా కనపడుతుంది తప్ప ఇతరత్ర ఎక్కడా కూడా ఇబ్బందులు కనపడడం లేదు. కొంచెం ప్రణాళికతో శ్రద్ధగా జాగ్రత్తగా ఉంటే కనుక అభివృద్ధి దిశగా సుఖంగా సంతోషంగా ఈ సంవత్సరాన్ని గడపవచ్చు. అయితే ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఉన్నారో వీరు ఎవరెవరికైతే బాగాలేదో, ఏదన్నా ఇబ్బందులు కలుగుతాయేమో అన్న అనుమానం ఉన్నవాళ్ళు, లేదా సంవత్సరం అంతా కూడా అందరూ కూడా దుర్గా ధ్యానం చేయండి. దుర్గా అమ్మవారిని ఎక్కువగా కొలవండి. చండీ అమ్మవారిని ఎక్కువగా కొలవండి. సరస్వతి అమ్మవారిని ఎక్కువగా కొలవండి. తప్పనిసరిగా మంచి విజయాన్ని పొందుతారు. దీంతో పాటు హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. హయగ్రీవ స్వామి మీ యొక్క అదృష్టాన్ని పెంచుతాడు. పంచమంలో ఉన్నాడు గురుడు. ఎప్పుడైతే మిథునంలోకి గురుడు వచ్చాడో పంచమ గురుడు మీ సంతానాన్ని కానివ్వండి, మీ కుటుంబాన్ని కానివ్వండి, మీ తల్లిదండ్రులు కానివ్వండి, మొత్తం మీ యొక్క కుటుంబం మొత్తం కూడా అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందినట్లయితే అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. శుభం భూయాత్. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. సో కుంభరాశి వారు విన్నారు కదా. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారు స్పష్టంగా. కాబట్టి ఆరోగ్యము, డబ్బులు ఈ రెండు కొంచెం జాగ్రత్త అంటున్నారు. అది రెండు కొంచెం కాపాడుకోండి. తర్వాత అంతా మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. కాబట్టి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే గురువు గారి అపాయింట్మెంట్ కోసం కింద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి ఆయన వెళ్ళి స్వయంగా కలిసి తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.